హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అండి. 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ సంవత్సరం దుఃఖాల్లో ఉండేవాళ్ళు సంతోషాలు ఇంకా ఎక్కువ అయ్యేదానికి, ఇంకా సాధించలేని వాళ్ళు ఇంకా ఏదో సాధించాలని, ఇంకా పైకి అభివృద్ధి చెందాలని, ఈ సంవత్సరం మీ సంతోషాలకి మీ జీవితంలో ఎన్నెన్నో మార్పులకి కారణం కావాలని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్. యాపిల్స్ అయితే గుట్టలుగా కొన్నాను, కానీ ఎవరికి పంపించాలో తెలియదు, మీ అడ్రస్లు నాకు తెలియదు. అందువల్ల యాపిల్స్ అన్నీ సేవ్ చేసి పెట్టినాను. నెక్స్ట్ ఇయర్కైనా సరే మీ అడ్రస్లు మీ డీటెయిల్స్ నాకు తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విషెస్ చెప్తూ అందరికీ యాపిల్స్ పంపిస్తాను. నేను కొన్న యాపిల్స్ ఏందో ఏ విధంగా రెడీ చేసుకున్నానో ఒకసారి చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, చూస్తున్నారు కదా, యాపిల్స్ అయితే మీకు చెప్పాను. యాపిల్స్ అయితే కొనేసాం. యాపిల్స్ కొనేసి మొత్తం ట్రేకి అయితే ప్యాక్ చేయడం జరుగుతుంది. ట్రేకి పేర్చడమే కాదు, అన్నీ తీసి కింద కూడా డెమో సెక్షన్ చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం యాపిల్స్ అయితే అందరికీ తీసుకెళ్ళిద్దాము గిఫ్ట్ కింద. అంటే అందరూ స్వీట్లు, కేకులు, అబ్బా అదేవిధంగా అందరూ నేను ఎక్కడ చూసిన షాపుల ముందు గుట్టలుగా జనాభా ఉన్నారు. ఎక్కడంటే ఎక్కువ బేకరీసు, కేక్స్, స్వీట్స్. కానీ హెల్దీ ఫుడ్ అంటూ ఏదో ఉండాలి కదండి. అలా హెల్దీ ఫుడ్ ఏదైనా ఉంది అంటే బెస్ట్ మామూలుగా ఉండే వాటిలో గాను బెస్ట్ యాపిల్సే కదా. యాపిల్స్, కమలాలు. కానీ 2-3 రోజులైనా సరే యాపిల్స్ ఉంటాయి కానీ కమలాలు ఉండవు. అందుకని చెప్పి అందరికీ యాపిల్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పి యాపిల్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్నెన్ని యాపిల్స్ ఇవ్వాలి, ఏంటి అసలు అందరికీ యాపిల్స్, మనకు తెలిసిన వాళ్ళందరికీ యాపిల్స్ ఇస్తున్నాం కదా. కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు మీ ఎంకరేజ్ చేయడమే కాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తూ నా ప్రతి వీడియోలు చూస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకి పంపిస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మీరెవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా పంపించాలో తెలియదు. కానీ మొత్తానికి ఎలాగో ఆపిల్స్ తీసుకున్నాం. సరే, ఒక రవ్వ డిజైన్ చేద్దాం, ఒకసారి డెమో సెక్షన్ అయినా పెడదాం. కనీసం మీకు యాపిల్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఈ యాపిల్స్ మీకోసం కొన్నానని మీకు చూపిస్తున్నాను. మీకు ఫీల్ అవ్వండి, ఈ యాపిల్స్ మీకోసమే కొన్నాను, మీకు ఇస్తున్నట్టుగానే ఫీల్ అవ్వండి. చూడండి డెమో ఎన్ని యాపిల్స్ కొన్నానో మొత్తం డెమో సెక్షన్లో చూపించడం జరుగుతుంది. చూడండి, చూసి ఆనందించండి. ఈసారి అవకాశం ఉంటే డోర్ డెలివరీ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరుగుతారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇంకా నేను చాలా వీడియోలు చేయాలి, ఇంకా డెవలప్ అవ్వాలనే ఆలోచన అయితే నాకు ఉంది. కానీ కొన్ని ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొన్ని ఐడియాస్ అయితే నాకున్నాయి. ఐడియాస్ వల్ల వెళ్ళాలి అంటే నేను చేస్తూ ఉన్న ఇప్పుడు ఏదైతే నేను చేస్తున్నానో అది డ్రాప్ చేసి వెళ్ళి వీడియోస్ తీయాల్సి వస్తుంది. కానీ అది కొంచెం సమస్యగా తయారవుతుంది. కాబట్టి నాకంటూ ఫ్యామిలీ సపోర్టింగ్ అంటూ నేనే వీడియోస్ చేయాలంటే చాలా మామూలు విషయం కాదండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం వీడియోలు తీయాలి, ఏంటి అని ఒక ఆలోచన, ఏంటి ఎలా కరెక్ట్గా చేయగలమా లేదని ఇంకో ఆలోచన. ఏది పడితే అది వీడియోలో పెట్టలేం కదా. అందుకని ఇంకోటి ఏంటంటే, మీరు ఏ సీజన్ అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మీరు యాపిల్స్ కొనాలి. ఎక్కువ మోతాదులు అంటే ఒక ఫంక్షన్స్ కావచ్చు, లేదా ఏదైనా అకేషన్స్ కావచ్చు, మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, లేదు ఏదైనా బర్త్డే పార్టీస్ కావచ్చు, లేదు ఇంకేదైనా అంటే మ్యారేజు, ఇలాంటి వాటికి కూడా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు కదా. పెద్ద మెచ్యూర్ ఫంక్షన్స్ అని ఇలా మనకి ఎక్కువ మోతాదులో కావాలి అనుకున్నప్పుడు మాత్రం మనకి అవైలబుల్ నెల్లూరు. మీకు ఎక్కడ అవైలబుల్లో నాకు తెలియదండి. మనకి అవైలబుల్ తక్కువ ధరకు దొరుకుతాయి అంటే బయట మనం కొనడం కన్నా నెల్లూరుకి వెళ్తే 10 కిలోలు, 20 కిలోలు, 25 కిలోలు బాక్సెస్ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి చూసి తీసుకోవచ్చు. మనకి బయట కన్నా ప్రైస్ చాలా తక్కువకే దొరుకుతాయండి. లేదు మాకు 5-6 బాక్సులు కావాలి అనుకుంటే మీరు చెన్నైకి వెళ్ళడం బెస్ట్. అక్కడైతే మనకి ఏమేమి క్వాలిటీ కావాలి, ఏంటి అనేది చూసుకున్నామా, యాపిల్స్ తీసుకున్నామా, అక్కడి నుంచి వెహికల్ ఏదైనా అవైలబుల్ చూసుకున్నామా, దాంట్లో వేసుకుని వచ్చేసామా. మనకి చాలా ఈజీ ప్రాసెస్. మీకు అంతేకాదు, ఏదైనా అకేషన్స్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ అనేవి
ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి. అంతేకాదు ఫ్రూట్స్‌తో పాటు మన ఫ్లవర్స్ కూడా అవసరం అవుతాయి కాబట్టి అలాంటప్పుడు ఎక్కువ మోతాదులో కావాలనుకున్న వాళ్ళు చెన్నైని ప్రిఫర్ చేయడం బెస్టు. లేదు మనకి జస్ట్ ఒక 1 బాక్స్ లేదా 2 బాక్సెస్ చాలు ఆపిల్స్ అనే అనుకునే వాళ్ళు నెల్లూరుని ప్రిఫర్ చేయండి. నెల్లూరు చిన్న బజార్ ఉంది కదా, నెల్లూరు చిన్న బజార్లోనే మనకి ఫ్రూట్స్ షాప్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మీకు మార్నింగ్ 5 to 6 నుంచి అవైలబుల్లో ఉంటాయి. 11, 12 దాకా అవైలబుల్లో ఉంటాయండి ప్రతి ఒక్క షాప్స్. మీరు ఎవరైనా సరే వెళ్ళి ఒక హోల్సేలర్ అంటే ప్రతి ఒక్క షాపు హోల్సేల్సేను. పైగా అంటే బయటికి మీకు డిఫరెంట్ కొంచెం చాలా వరకు తగ్గుద్ది. బయట ఇప్పుడు 200 అమ్ముతున్నారు కేజీ. మనం ఎక్కువ తీసుకుంటామంటే 190కో 180కో ఇస్తారు. అదే మనకి బాక్సులు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం నెల్లూరుకి వెళ్తే ఇంకా ప్రైస్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకునే వాళ్ళు, యాపిల్స్ కావాలనుకునే వాళ్ళు, తీసుకోవాలి అనుకున్న డెసిషన్ ఏదైనా ఉంది అంటే మీరు నెల్లూరుకి వెళ్ళండి, దగ్గరలో ఉంది కాబట్టి. లేదు మీకు అవైలబుల్ ఉండే మార్కెట్ అయితే ఈజీగా హోల్సేలర్స్ కాడ తీసుకోవడం బెస్టు. చూడండి, దగ్గరుండి మనం ఏంటంటే ఇలా చెక్ చేయించుకోవాలి. కొన్ని డ్యామేజ్ వస్తాయి. డ్యామేజ్ వచ్చినప్పుడు మనకి చాలా వరకు డ్యామేజ్ వచ్చి పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది తీసేసుకోండి అంటారు. కానీ మనం దగ్గరుండి ఇలా మనకి ఒక ట్రేస్ అంటే వాళ్ళు ఏమీ ట్రేలు ఇవ్వరు. ట్రే కొనాలనుకుంటే 150, 200 అడుగుతారు. మన దగ్గర ఏమైనా ట్రేలు ఉంటే ఆ ట్రేలు తీసుకెళ్ళి ఆ ట్రేల్లో పెట్టుకొని వచ్చేసేయచ్చు. అంటే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేకుండా. లేదు మేము ట్రేలు కొనుక్కుంటాం అనుకుంటే అక్కడైనా ట్రే 150, 200 ఇస్తే ట్రే ఇస్తారు. ఆ ట్రేలకు మొత్తం ఇలా అన్నీ షిఫ్ట్ చేసి మార్చేసుకోవచ్చు. ఏదైనా డ్యామేజ్ ఉన్నా వాళ్ళని మనం అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అదే వాళ్ళు ఎలా అయితే బాక్సుల రూపంలో ఇస్తారో అలా కానీ తీసుకొస్తే మనకి డ్యామేజ్ ఉన్నా వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. కాబట్టి మీరు ఏదైనా హోల్సేల్గా కొనాలి అనుకునే పని అయితే ఈ విధంగా చేయండి. ఎక్కువ మోతాదులో కావాలనుకుంటే చూడండి, వీటిలో కూడా చాలా వరకు కొన్ని డ్యామేజ్ ఉన్నాయి. అందువల్ల డ్యామేజ్ తీసేసి ప్యాక్ చేయమని చెప్పాను. అందువల్ల మొత్తం దాంట్లో ఉండేటి కొన్ని డ్యామేజ్ అంటే ఒక బాక్స్కి దాదాపు 5-6 డ్యామేజ్ వస్తున్నాయి. 5-6 కాయలు తీసేసి కొరవ ప్యాక్ చేస్తున్నాడు. దగ్గరుండి మనం చేపించుకునేదానికి మనం తీసుకొచ్చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎవరైనా సరే మనకి ఫంక్షన్స్కి, అకేషన్స్కి ఇలాంటి ఫ్రూట్స్ కావాలనుకుంటే ఇవే ఆపిల్స్ అనే కాదండి, ఏ ఫ్రూట్స్ అయినా సరే అవైలబుల్ ఉంటాయి. నెల్లూరు మార్కెట్, చెన్నై మార్కెట్. ఈసారి నేను నెల్లూరు మార్కెట్, చెన్నై మార్కెట్ వీడియోస్ కూడా మీకు కోసం పెడతాను. ఎక్కడ ఫ్రూట్స్ అనేవి ఎలా తక్కువ ధరకు దొరుకుతాయి, ఎలా మనం ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు, ఎలా మనకి ఇంటికైనా సరే మనం ఆపిల్స్ కొంటూ ఉంటాం. 1 కిలో, 2 కిలోస్, 3 కిలోస్ కొంటూ ఉంటారు. మంత్లీ మ్యాక్సిమం 10 to 15 కిలోస్ కొనేవాళ్ళు కూడా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి వాళ్ళకైతే నేను చెప్పేది బెస్ట్. మనకేంటంటే 20 కిలోస్ లేదా 15 కిలోస్ ఇలా బాక్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరు కానీ అలాంటి బాక్సెస్ కానీ తీసుకునేదానికి ప్రిఫరెన్స్ ఇచ్చారంటే అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా, ఎన్ని డేస్ అయినా ఉంటాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకేంటంటే అక్కడి నుంచి పంపించేది కూడా వాళ్ళు సిమ్లా యాపిల్స్ అయినా సరే, కాశ్మీర్ యాపిల్స్ అయినా సరే, వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన యాపిల్సే మనకి ఇక్కడ దాకా వస్తుంటాయి. అంతేకాదు అక్కడి నుంచి కూడా ఏసీ బాక్సుల్లోనే వస్తాయి. అలాగే మనం అదే యాపిల్స్ని ఇక్కడ కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా కలర్ అనేది తక్కువ ఉన్నా కలర్ బాగా పెరుగుతుంది. ఓకే అండి, నేను మీ శ్రీనివాస్.